రోటీ అని కూడా పిలిచే పుల్కా సమతలమైన రొట్టె ఇండియాలో ఆహారంగా ఉన్నది. అయినా ఖచ్చితమైన పుల్కా చేయడంలో ప్రావీణ్యత అభ్యాసం మరియు ఓర్పుతో కూడుకున్నది. దీనిని ఇంట్లో చేయడానికి మీకు కావలసినవి: 1 టీ స్పూన్ అమూల్ ఘీ, 1 కప్పు గోధుమ పిండి, కలపడానికి నీరు మరియు 1 టీ స్పూన్ ఉప్పు. ముందుగా పెద్ద బౌల్లో పిండిని కలపడానికి గోధుమ పిండి తీసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు వేయండి. కొద్దిగా కరిగిన అమూల్ ఘీ కలపండి. గోధుమ పిండికి ఘీ కలిసేటట్లు బాగా కలపండి. తర్వాత కొద్దిగా నీరు కలిపి పిండిని మెత్తగా పిసకండి. నీరు ఎక్కువగా ఉండకూడదు లేదా చాలా తక్కువగా ఉండకూడదు. మెత్తని మరియు మృదువైన పిండి తయారయ్యే వరకు సక్రమంగా పిసకండి. తర్వాత పిండిని చిన్న గుండ్రని ముద్దను తీసుకుని దానిమీద పొడి పిండిని అద్దండి. దానిని పీట మీద అప్పడాల కర్రతో గుండ్రని ఆకారంలో ఒత్తండి. ఇది చాలా గమ్మత్తైనది. అన్ని వైపుల నుండి దానిని సమతలంగా ఒత్తుతూ గుండ్రని ఆకారంతో చేయండి. ఇప్పుడు సమతల పెనం వేడి చేసి దానిపైన పుల్కా ఉంచండి. చిన్నని బుడగలు కనిపించగానే పుల్కాన్ని తిప్పి మార్చుతూ దానిని కాల్చండి. ఇప్పుడు పటకారా తీసుకుని దానిని నేరుగా మంటలో ఉంచండి. పుల్కా దాని పేరులాగే ఇప్పుడు మెత్తగా ఒక బలూన్లాగా ఉంటుంది. దానిని తిప్పి వేగంగా కాల్చండి. తర్వాత గ్యాస్ నుండి తీసేయండి. చివరిగా 1 టీ స్పూన్ అమూల్ ఘీ పోయండి మరియు దానిని సమంగా రాయండి. మీకు ఇష్టమైన వెజిటబుల్ కర్రీతో వడ్డించండి. తేలికైన పలుచని పుల్కాలు అమూల్ ఘీతో మీ నోట్లో కరిగిపోతాయి మరియు మీరు ఒక్కటి మాత్రమే తిని ఆపలేరు.